ఎందుకంటే ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ పొందాలనుకుంటే ఇక సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే అందరికంటే ముందుగా మా నోటిఫికేషన్స్ అన్ని. దిస్ ఇస్ గణేష్ ఫ్రమ్ రియల్ మనీ జెన్యూన్ యాప్స్ అండ్ టెక్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఇప్పటి వరకు చాలా యాప్స్ కోసం చెప్పాను. వాటిలో ఓన్లీ నేను ప్రయారిటీగా ఇచ్చేది ఏంటంటే జెన్యూన్ యాప్స్, నేను పేమెంట్ తీసుకున్న యాప్స్. కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటే మీరు దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా ప్రోమో అంటే స్పాన్సర్ ఐడి ఉంటే దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోండి. అండ్ ముందుగా నాకు నచ్చిన యాప్స్ ఏంటి అని నేను మొబైల్ వర్షన్ లో చూపించేస్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ మొబైల్ వర్షన్ లోకి వెళ్ళిపోతాం. మనకు ముందుగా వచ్చేటప్పుడు క్యాష్ బాక్స్ అనమాట. నేను వీటన్నిటి లింక్స్ అనేవి మనకి డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉంటాను. ఈ క్యాష్ బాక్స్ లో నేనైతే ఎంత అమౌంట్ ఎర్న్ చేసుకున్నాను అని నేను చూపిస్తాను లైవ్ లో. ఓకే, నెక్స్ట్ అనదర్ యాప్స్ అనేవి నేను చూపిస్తూ ఉంటాను. మీరు చూడండి, ఇక్కడ వాలెట్ హిస్టరీ చూసుకుందాం. మనకి ఏంటంటే ఈ యాప్ అనేది మనకు జెన్యున్ గా పేమెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు పాకెట్ మనీ. మీరు దీనిలో ఎలా ఎర్న్ చేయాలి అంటే నేను దీనికోసం ఒక వీడియో కూడా పెట్టలేదు అండ్ పెడతాను. నెక్స్ట్ ఏదైనా ఒక మంచి ఆపర్చునిటీ వస్తే మనకి దీనికోసం కూడా ఒక వీడియో అనేది పెడతాను. నేను స్టార్టింగ్ లో పెట్టేవాడిని, ఇప్పుడు పెట్టడం మానేసాను పాకెట్ మనీ. దీన్ని మనం ఎలా ఎర్న్ చేయాలి? ఇక్కడ మనకి యాప్స్ అనేవి ఉన్నాయి కదా, వీటి ద్వారా ఏంటంటే మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే వాలెట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే నా అవైలబుల్ పెండింగ్ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది. అవైలబుల్ అంటే ఏంటి, పెండింగ్ అంటే నేను చెప్పేస్తాను. పెండింగ్ అంటే మన రిఫరల్ ద్వారా ఎవరైనా ఇప్పటి వరకు మనకు బోనస్ రాకముందు అది పెండింగ్ లో పడుతుంది అనమాట. ఓకే, మనకి ఈ విధంగా ఉంది. మన హిస్టరీ చూసుకుందాం ఒకసారి. మన ట్రాన్సాక్షన్ హిస్టరీ చూసుకుందాం. మనకి ఆ హిస్టరీ చూసుకుంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ నా హిస్టరీ కూడా నేను చూపించేస్తాను. ఎందుకంటే నేను ఎంత అమౌంట్ ఎర్న్ చేశానని చెప్పేసి మీకు తెలియాలి కదా. ఖచ్చితంగా ఎందుకంటే ఖచ్చితంగా చెప్పాలి. అంటే నా రూల్ ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా చెప్పాలి, ఇంకా అంతే, ఇంకా అదర్వైజ్ ఏం లేదు. ఖచ్చితంగా పేమెంట్ ప్రూఫ్స్ ఇస్తున్నప్పుడు ఏంటంటే మీరు దాన్ని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యాప్ కూడా ఒక జెన్యున్ యాప్ అని చెప్తాను. ఓకే, థర్డ్ వన్ వచ్చేటప్పటికి గ్రప్పర్ అనమాట. ఇది మనకి రీఛార్జ్ కూడా ఇస్తుంది. ఇది రీఛార్జ్ ఎలా వస్తుంది అని నేను చూపిస్తాను. ఎగ్జాంపుల్, వాలెట్లోకి వెళ్దాం. దీనిలో హిస్టరీ కనిపించదు. ఒకవేళ హిస్టరీ ఏమైనా ఉంటే అది చూపించడానికి అవుతుండే, కానీ లేదంటే హిస్టరీ అని ఉంది కదా, నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఎర్నింగ్స్ విషయం పక్కన పెడితే రీఛార్జెస్ అని ఉంది కదా, నేను రీఛార్జెస్లోకి వెళ్తాను. నేను ఎంత అమౌంట్ రీఛార్జ్ చేసుకున్నాను అని చూపిస్తాను. చూడండి, ఎందుకంటే ప్రీవియస్ నేను 90 రూపీస్ 100 రూపీస్ రీఛార్జ్ కూడా చేసుకున్నాను అనమాట. ఓకే, ఈ విధంగా మనకేంటంటే చూసారా, ఇక్కడ మనకి 10 రూపీస్ 40 రూపీస్ 60 రూపీస్ 30 రూపీస్ రీఛార్జ్లు అయినా చేసుకున్నాం. మనకి ఇక్కడ ఇందులో కూడా మనం చూద్దాం. రీడమ్లోకి వెళ్దాం. ఇక్కడ మనం ఎంత అమౌంట్ రీడీమ్ చేసామని నేను కూడా చూపిస్తాను లైవ్ లో. 11 రూపీస్ 20 రూపీస్ 30 రూపీస్ 100 రూపీస్ 40 రూపీస్ ఏంటంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ ఫ్రెండ్స్ పాకెట్ మనీలో కూడా. ఓకే, ఇది మనకి థర్డ్ యాప్ వచ్చేసి గ్రప్పర్ అయిపోయింది. అండ్ ట్రూ బ్యాలెన్స్ కూడా మనకి అమౌంట్ అనేది జెన్యున్ గా ఇస్తుంది. అండ్ ఎంసెంట్ కూడా బాగానే ఉంది. ఇస్తుంది. ఇంజో యాప్ అనమాట. ఇంజో యాప్ నేను 3 days బ్యాక్ నేను ఈ యాప్ కోసం చెప్పడం జరిగింది. ఈ యాప్ లో కూడా జెన్యున్ గా పేమెంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నేను 100 రూపీస్ అబౌవ్నే ఎర్న్ చేశాను. ఎర్న్ చేసినప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ ఏంటంటే పేమెంట్ ఆల్రెడీ నేను రేజ్ చేశాను అన్నమాట. పేమెంట్ రేజ్ చేస్తే నాకు ఏమైనా వచ్చిందంటే పేమెంట్ పేయింగ్ అనేసి వచ్చింది. నాకు ఈ రోజు ఈవినింగ్ వరకు నాకు పేడ్ అనేసి వచ్చేస్తుంది. ఇది కూడా జెన్యున్ గానే ఉంది. అండ్ ఇది ఫ్రెండ్స్ న్యూస్ డాక్ కూడా మనకి జెన్యున్ గానే ఉంది. న్యూస్ డాక్ కూడా మనకి పేమెంట్ అనేది 100% సక్సెస్ఫుల్ గా రావడం జరుగుతుంది. అండ్ ఇది నా సీక్రెట్ ఏంటంటే నేను ఎర్నింగ్ యాప్స్ కోసం వీటినే యూజ్ చేసుకుంటాను. మీరు కూడా యూజ్ చేసుకుంటే మీకు కూడా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.